కాకినాడ నగరపాలక సంస్థ 45వ డివిజన్ పరిధి కొండయ్యపాలెం నూకాలమ్మ గుడి వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీరామ గణేష్ యూత్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు మహిళలు పాల్గొని రంగురంగుల రంగవల్లులు ఆవిష్కరించారు. మహిళలు వేసిన ముగ్గులను న్యాయ నిర్ణేతలుగా శ్రీకృష్ణవాణి, శ్రీదేవి, గూటూరు పద్మ కళ్యాణ్, ఉదయ బానోజీరావులు వ్యవహరించారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు విజేతలను ప్రకటించారు. విజేతలకు శ్రీరామ గణేష్ యూత్ సభ్యులు న్యాయ నిర్ణేతల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా తమ ప్రాంతంలో యూత్ సభ్యులు అంతా రాజకీయాలకు అతీతంగా ముగ్గుల పోటీలను, సంక్రాంతి ఆట పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాన్ని రక్షించే గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో ఎంతో ఆనందదాయకంగా మీరందరూ కూడా ముగ్గులు అలంకరణ అందరూ కూడా చాలా బాగా పెట్టారండి. ముగ్గులందరూ కూడా పిల్లలందరికీ కూడా స్వాగతం. 7 సంవత్సరాల పిల్లల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ముగ్గులు పెట్టడం జరిగింది. గ్రామంలో వీళ్ళు పెట్టిన ముగ్గులకు జడ్జిమెంట్ ఇవ్వడానికి వీరందరూ కూడా జడ్జిలు వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రెజెంటేషన్లు వారు ప్రకటిస్తారండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ మరియు అందరికీ కూడా ప్రైజులు ఉంటాయి. ఈరోజు ఎవరు కూడా వెళ్ళిపోయిన అవసరం లేదు. మీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా భోగి పండుగ జరుపుకుంటూ గ్రామంలో ఎంతో శ్రద్ధగా మీరు ముగ్గులు పెట్టి అమ్మ అనుగ్రహం పొందుతూ అమ్మ దీవెనలు పొందుతూ ఉన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మ సన్నిధిలో ముగ్గులు పెట్టి అమ్మ ఆనందాన్ని పొంది ఆ బంగారు తల్లి, చల్లని తల్లి, గ్రామ దేవత వెళ్ళవేళలా మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. గ్రామ దేవతకి జయ హో, జయ హో, జయ హో మాత.